माता की जय। जय श्री राम। जय श्री राम। जान जय। जय बोलो। जय श्री राम। जय श्री राम। छत्रपति शिवाजी महाराज के छत्रपति नेता छत्रपति शिवाजी महाराज के भारत माता के वीर शिवाजी भवानी वीर शिवाजी। ఈరోజు స్వామివారికి పూలమాల సమర్పించి పెద్దలు పూలమాలకు సమర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గురించి ఒక 2 నిమిషాలు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వైఎన్ విశ్వవర్ధన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు శివాజీ మహారాజ్ ఈ హిందూ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే శివాజీ మహారాజ్ ఈ భూమి మీద పుట్టకుండా ఉండింటే ఈ దేశంలో హిందువులు జీవించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా టైం పడుతుంది. శివాజీ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఒక చిన్న విషయాన్ని చెప్పి శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని మీకు అందరికీ తెలియజేస్తాను. ఏంటి ఒక శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం ఏంటి, అందులో హిందుత్వం యొక్క గొప్పతనం ఏంటి, ఈ రెండుని జోడించి చేసేటువంటి గొప్ప మహత్వమైన కార్యం ఏంటి అంటే, అనేక మంది రాజులు యుద్ధాలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రీమూర్తులను తీసుకొని వచ్చి వివాహం చేసుకోవడము లేదా ఆ యొక్క అంతఃపురంలో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అనేక రాజులు చేస్తున్నటువంటి ఒక చర్య అనుకోవచ్చు, లేకుంటే ఒక ఆనవాయిత, లేకుంటే రకరకాలు అనుకోవచ్చు. అలాంటి యొక్క సందర్భం జరిగినప్పుడు శివాజీ మహారాజులో ఉన్నటువంటి సామంత రాజులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక యుద్ధం ప్రకటించిన తర్వాత, యుద్ధం జయించిన తర్వాత గెలిచి వచ్చేటప్పుడు ఆ రాజ్యంలో నుండి శ్రీమూర్తులను ఈ యొక్క శివాజీ మహారాజు యొక్క సభకు తీసుకొని వచ్చి ఇట్లా మేము ఆ రాజ్యాన్ని గెలిచాం, ఈ యొక్క మాతృమూర్తిని ఇక్కడ తీసుకొచ్చామని మాట్లాడినప్పుడు తల దించుకొని అక్కడ నుండి రాజు మంత్రులందరినీ దండించి అదే యొక్క శ్రీమూర్తిని ఒక ఆడపిల్లకు ఇవ్వాలని లాంఛనాలు ఇస్తూ తిరిగి ఆ రాజ్యానికి పంపించే గొప్ప మనసున్న హిందూవాది, స్త్రీల పట్ల గౌరవం ఉన్నటువంటి శివాజీ మహారాజ్. ఈ యొక్క విషయాన్ని చాలు శివాజీ మహారాజ్ మనం ఎందుకు గౌరవించాలి. అదే కాకుండా శివాజీ మహారాజ్ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను కొల్లగొట్టే టైంలో శివాజీ మహారాజ్ గొరిల్లా యుద్ధం పేరు మీద అనేక మంది రాజులను ఓడించడం, ఈ దేశం యొక్క ఔన్నత్యానికి పనిచేసినటువంటి రాజు శివాజీ మహారాజ్. కాబట్టి శివాజీ మహారాజు హిందూ సమాజానికి, హిందువుల పట్ల స్వప్నం లాంటి వాడేవాడు, యువ సామ్రాట్ లాంటి వాడు. కాబట్టి శివాజీ మహారాజు లాగా మన బతకాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా శివాజీ మహారాజు బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుందా. జై శివాజీ. జై భవాని. ఈ దినము శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా మనమందరము కలిసి హిందువుల ఐక్యతను చాటుకుంటూ మనమందరం కలిసి ఇక్కడ ఉండడం, ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది రాలేదు. దయచేసి ప్రతి ఒక్క హిందువు కూడా ఇట్లా కార్యక్రమాలకు రావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చేసినటువంటి హిందూ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈనాడు మనం నంద్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకము. ఇదే స్ఫూర్తిని, ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తిని, ఆయన తేజస్సును నేటి యువత ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించవలసిందిగా కోరుచున్నాము. ఈ మన హిందూ దేశంలో పుట్టడము, ఆయన పుట్టడము మన గర్వకారణము. అందుకు నేటి యువత ఆయన స్ఫూర్తి, ఆయన మార్గంలో తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఛత్రపతి శివాజీ వీరుడైనటువంటి జయంతి జరుపుకోవడం, ఇలా అంతా
ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున జరుపుకొని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మనవి చేస్తున్నాను. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప రాజులు సైతం శివాజీ లాంటి వ్యక్తి మా దగ్గర ఉంటే మేము ప్రపంచాన్ని జయిస్తానన్నారు. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టడం మన హిందువులు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఇటువంటి జయంతి పెద్ద ఎత్తున జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. నంద్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఛత్రపతి శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన ఇంట్లో మన మాతృమూర్తులు అయితేనేమి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అయితేనేమి ఆయన గురించి ఎంతో చెప్పి పిల్లలను పెంచవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాము. శివాజీ గారు చిన్నతనం నుంచే వారు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తన తల్లి ద్వారా తెలుసుకొని చిన్నతనం నుంచే ఎంతో కొన్ని కార్యక్రమాలు చిన్ననాటి నుంచే చేయడం అయినా జరిగింది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వీరుడు మన ఛత్రపతి శివాజీ గారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనకు చిన్న చిన్న కథలుగా తల్లిదండ్రులు శివాజీ గురించి నేర్పించి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక శివాజీలాగా తయారయ్యేలాగా మన పెద్దలందరూ ఇళ్లలో మాతృమూర్తులందరూ కూడా తీసుకొని ఒక కథ మనం నేర్చుకొని పిల్లలకు చెప్పవలసిందిగా కోరుచున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజ్కి. నేడు హిందూ సామ్రాజ్య వీరుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి వేడుకను పురస్కరించుకొని అతని గురించి మనం ఒక రెండు చిన్న విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో ఏ ఊరికి వెళ్ళినా మనం రాముల వారి గుడి చూస్తాము. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహాపురుషుడు దేవుడు. అలాగే భారతదేశానికి కాకుండా టోటల్ ఏషియా కంట్రీస్కి మొత్తానికి భారతదేశాన్ని మొఘల సామ్రాజ్యం నుంచి రక్షించినటువంటి ఛత్రపతి శివాజీ గారి జయంతి పురస్కరించుకొని ఈ విషయం మేమేం చెప్తున్నాం అంటే ప్రతి ఊరిలో కూడా శివాజీ గారి విగ్రహం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్క రాజు తన రాజ్యం వచ్చినాక అతని పవర్ని మిస్యూజ్ చేసి ప్రతి ఒక్క పర స్త్రీని అపహరించారు. అలా కాకుండా పరమత స్త్రీలను కూడా గౌరవించిన ఒక వ్యక్తి, మంచి గుణవంతులు ఉన్న ఏకైక రాజు ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు అని తెలియజేస్తున్నాను. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కేవలం హిందువుల కోసం పోరాడలేదు. అతని సైన్యంలో చాలా మంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అనేక మంది ఇతర మతస్థులు కూడా ఉన్నారని మనం గుర్తుంచుకోవాలి. శివాజీ మహారాజ్ గారు కేవలం హిందూస్కే కాకుండా ఈ ప్రపంచానికి రాజులకు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి ఉంటాము. రాజాధిరాజ ఛత్రపతి శివరాయ దుర్గాధిపతి కోటి గజ అశ్వపతి సువర్ణ రత్న శ్రీపతి అష్టావధాన జాగృత అష్ట ప్రధాన వేష్టిత న్యాయాలంకారమన్విత శస్త్రాస్త్ర శాస్త్ర పారంగత సింహాసనాధీశ్వర్ మహారాజాధిరాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై భవానీ, జై శివాజీ. ఈరోజు 396వ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల సందర్భంగా నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్, గోసేవక్, గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి పునస్కరించుకొని ఈ కార్యక్రమం మాలార్పణ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హిందూ బంధువులు ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవడం ఏమనగా అందరి రాజుల కాడికి భారతదేశంలో ఛత్రపతి శివాజీ రాజుకు ప్రత్యేకత ఏమంటే యుద్ధం గెలిచినప్పటికి కొని పరస్త్రీలను ఎప్పటికీ అవమానించకుండా వాళ్ళని తీసుకొచ్చిన సైన్యాన్ని మందలించి ఆ స్త్రీలను గౌరవప్రదంగా వాళ్ళ రాజ్యాలకు తెచ్చేవాడి ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్ది. అందుకు ఆయన రాజుగా, దేవుడిగా హిందూ ప్రజలు ఆరాధిస్తారు. ఆయన జయంతి పురస్కరించుకొని
మేము ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.